తిరుమల శ్రీవారి హుండీ కానుకల్లో జరిగిన అవినీతిని కూటమి ప్రభుత్వం వెలికితీస్తోంది. ఈ విషయంపై తాజాగా శాసనమండలిలో చర్చ జరిగింది. కుంభకోణం వివరాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసనమండలికి వెల్లడించారు. శ్రీవారి హుండీ కానుకలలో 100 కోట్లకు పైగా పరకామణి ఉద్యోగి రవికుమార్ కాజేశారని 2023 జూలై 2న ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పట్లో ప్రైమ్ 9 ప్రతినిధులపై అప్పటి ఈవో ధర్మారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుమల సిఐలు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా శాసనమండలిలో చర్చ జరగడంతో మళ్లీ ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రైమ్ 9 ప్రతినిధులను బెదిరించడమే కాకుండా లైవ్లో ఉండగానే ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధిని, కెమెరామెన్లను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రైమ్ 9 ప్రతినిధులను తిరుమల సిఐ బెదిరించి వీడియోలు రికార్డు చేశారు. వార్త ప్రసారం చేస్తే చంపేస్తామని బెదిరించారు. ఈ స్కామ్ చేసిన రవికుమార్తో టీటీడీ సభ్యులు, పోలీసులు కుమ్మక్కై లోక్ అదాలత్లో రాజీ అయ్యారు. ప్రస్తుతం రామనారాయణ రెడ్డి ప్రస్తావనతో ఈ కేసు విచారణ మళ్లీ పుంజుకోనుంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తం మీద తిరుమలకి సంబంధించి పరకామణి ఉద్యోగిగా పనిచేసినటువంటి రవికుమార్ భారీ ఎత్తున పరకామణికి సంబంధించినటువంటి డబ్బులను, ఎస్పెషల్లీ యుఎస్ డాలర్లను ఆయన మలద్వారం గుండా పెట్టుకుని వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నాడు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నాడు అని చెప్పేసి జూలై 2వ తేదీ 2023 సంవత్సరంలో ప్రైమ్ 9 న్యూస్ ఈ అంశాన్ని వెలుగు చేయడమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆస్తులను టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులకు బదిలీ చేయడం, టీటీడీకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని భూములను ఆయన రిజిస్ట్రేషన్ చేయడం, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకురావడమే కాకుండా దాని మీద ఒక ప్రోమో కూడా ప్రసారం చేసి ఆ రోజు వార్తను ప్రసారం చేయాల్సి ఉంది. అయితే జూలై 2వ తేదీన అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అలాగే ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రోద్బలంతో కొంతమంది పోలీసులు లైవ్లో ఈ అంశాలకు సంబంధించి లైవ్ ఇస్తూ ఉన్నటువంటి ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధి అయినటువంటి నాతో పాటు మరికొంతమందిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తిరుమల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ చాలా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి ఆ పరిస్థితి. అయితే వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా ప్రైమ్ 9 న్యూస్ మీద వాళ్ళు తీవ్ర స్థాయిలో కూడా గొంతు నొక్కాలని కూడా చూసినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే నాతో పాటు ప్రైమ్ 9 న్యూస్కి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని రిమాండ్కి పంపించాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు కూడా న్యాయ వ్యవస్థ మీద తీసుకొచ్చినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ అందుకు అంగీకరించకపోవడంతో ఫైనల్గా నోటీసులు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఆ అంశాన్ని అప్పట్లో వార్తలు రాస్తే బెదిరిస్తామని చెప్పేసి తిరుమలలో పనిచేసినటువంటి సీఏలు కూడా బెదిరించినటువంటి ఆ పరిస్థితులు మేమంతా కూడా అనుభవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ రోజు ప్రైమ్ 9 న్యూస్ ఏదైతే బయట పెట్టిందో అది వాస్తవం అని చెప్పేసి శాసన మండలి సాక్షిగా మంత్రి రామనారాయణ రెడ్డి శాసన మండలి సభ్యులకు వివరించారు. పరకామణి ఉద్యోగంగా ఉన్నటువంటి రవికుమార్ యుఎస్ డాలర్ల రూపంలో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని, పక్కదారి పట్టించారని తమకు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, అలాగే అప్పటి తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో పాటు తిరుమలలో పనిచేసేటటువంటి ఒక సిఐ ఇందులో ప్రమేయం ఉంది అని చెప్పేసి ఆయన శాసన మండలికి వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ రోజు భారీ ఎత్తున టీటీడీకి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో కూడినటువంటి వార్తలు ప్రసారం చేస్తే ఆ వార్తల ద్వారా ఎక్కడ వాళ్ళ అవినీతి భాగోతం బయటపడుతుందో అనేటటువంటి ఆందోళన చెందినటువంటి అప్పటి టీటీడీఓ ధర్మారెడ్డి, అలాగే ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా కక్షగట్టి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపాలని చెప్పేసి చూసినటువంటి పరిస్థితి. సో అప్పట్లో ఈ అంశం భారీ ఎత్తున ఏదైతే సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేయడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి తప్పును మా మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈరోజు ధర్మం నిలిచింది, ప్రైమ్ 9 న్యూస్ చెప్పింది నిజమని చెప్పేసి తేలినటువంటి పరిస్థితి. ప్రైమ్ 9 న్యూస్ ఎక్కడ ఎలాంటి అవకతవకలు
జరిగినా సరే వాటిని తెరపైకి తీసుకొస్తుంది, వాటిని వెలుగులోకి తీసుకురావడంలో ముందుంటుంది అని చెప్పేసి శాసన మండలి సాక్షిగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో వాళ్ళు చేసినటువంటి తప్పులకు భారీ ఎత్తున వాళ్ళు రవికుమార్ దగ్గర నుంచి లాలూచి పడి ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను తమ పేరు మీద రాయించుకోవడమే కాకుండా కొన్ని భూములను టీటీడీకి రాయించి వాళ్ళతోటి కుమ్మక్కయ్యి ఆయన కేసును అంటే ఒక పరకామణిలో టీటీడీ తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి నిధులను కొట్టేసినటువంటి ఒక దొంగని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి జైలుకి పంపకుండా వాళ్ళతోటి లాలూచి పడి టీటీడీ లోక్ అదాలత్లో ఆ కేసుని కాంప్రమైజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే తిరుమల శ్రీవారి హుండీలో ఉన్నటువంటి డబ్బును దొంగతనం చేసినటువంటి ఒక దొంగని కాపాడడం కోసం ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రైమ్ న్యూస్ మీద అక్రమ కేసులు పెట్టడం, లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి విషయాలను వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే క్రమంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు కొంతమంది పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు, టీటీడీ అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, ఆస్తులు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఆడియో రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా ఎక్కడ బయట పెడతాము అనేటటువంటి అంశంతో పాటు ఆ రోజు వాళ్ళు ఇస్తానన్నటువంటి వివరాల కోసం వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళని కూడా బెదిరించి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. సో రవికుమార్కి సంబంధించి అక్రమాలు జరిగింది వాస్తవమే అని చెప్పేసి విచారణలో తేలడంతో పాటు దీని వెనక సూత్రధారులుగా ఉన్నటువంటి అప్పటి టీటీడీఓ ధర్మారెడ్డి అలాగే ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో పాటు తిరుమలలో పనిచేసినటువంటి ఒక సిఐ పాత్ర ఉంది అనేటటువంటి అంశం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని చెప్పేసి కూడా మంత్రి రామనారాయణ రెడ్డి శాసనమండలిలో బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రైమ్ నైన్ న్యూస్ అంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి క్రమంలో వాటిని ఆ కుంభకోణానికి సంబంధించిన అంశం పట్ల ప్రశంసించాల్సింది పోయి అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వం మీడియా ప్రతినిధులను కూడా చూడకుండా లాక్కెళ్లి అరెస్టు చేసినటువంటి సందర్భం ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అది వాస్తవమే. సో ప్రైమ్ నైన్ న్యూస్ ఆ రోజు ఏదైతే బయటపెట్టిందో అది నిజమే అని చెప్పేసి ఈరోజు తేలడంతో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తేలాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనతో ఎస్పెషల్లీ ఎవరైతే అక్రమ కేసులకు ఇబ్బందులు పడినటువంటి మీడియా ప్రతినిధులు అంటే నాతో పాటు మరికొంతమంది మన ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కావచ్చు, అంతేకాకుండా ఆ కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎంత మానసిక వేదన అనుభవించారు అనేది అది మాటల్లో చెప్పలేనటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఈ అంశం ఏదైతే ఉందో దీని మీద లోతైనటువంటి విచారణ జరపడంతో పాటు ధర్మారెడ్డి అలాగే అప్పటి ఎస్పీగా పనిచేసినటువంటి పరమేశ్వర రెడ్డితో పాటు మరికొంతమంది మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి శాసన మండలి సభ్యులు కూడా మంత్రికి విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రైమ్ నైన్ న్యూస్ ఎప్పుడు కూడా వాస్తవం చెప్పడంలో ముందుంటుంది, కుంభకోణాలు వెలికి తీయడంలో ముందుంటుంది. న్యాయం జరగడం లేట్ అయినా సరే, ఎట్టకేలకు ఒక సంవత్సరం తర్వాత అయినా సరే వాళ్ళు చేసింది తప్పు, ఆ కుంభకోణం వాస్తవం అని చెప్పి తేలడం నిజంగా సంతోషించదగ్గ విషయం. దీని మీద కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో వివరాలన్నీ కూడా త్వరలోనే ఈ విచారణలో వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. పరకామణిలో $, అంటే ఆ నిధులు టెస్ట్ చేసేటప్పుడు లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ $ని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాన్ని తస్కరించాడని, దాని ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వాటిల్లిందని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నాకు కూడా రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష దీనిపైన. దీనిలో ఎఫ్ఐఆర్ నంబర్ 24/2023 అనేటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసి తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. వారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు కానీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు అధ్యక్ష. ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద దాన్ని సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష. ఇది జరిగిన వాస్తవం. అయితే